అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మాంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆ కేయాటిక్ సిచ్యువేషన్స్లో మైండ్ని కామ్ చేసుకొని మనకి మనం సపోర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి వ్యక్తికి ఫస్ట్ వాళ్ళు కనుక్కోవాల్సింది తెలుసా, నాకు హ్యాపీనెస్ ఇచ్చే ఎలిమెంట్స్ ఏంటి, హ్యాపీనెస్ ఇచ్చే విషయాలు ఏంటి. మామూలు జనాల కంటే సైకాలజిస్ట్కి రోజుకి కొన్ని వందల కేసెస్, వందల ప్రాబ్లమ్స్ చెప్తుంటే ఏంట్రా ఇదా జీవితం, ఇన్ని కష్టాలా అనే విధంగా మాకు అనిపిస్తుంది. మనకి మైండ్లో ప్రాబ్లం ఏంటంటే మేము బ్రెయిన్ ఏది తీసుకుంటుంది అంటే నెగిటివ్ ఎక్కువ తీసుకుంటుంది, పాజిటివ్ తీసుకోండి. అందుకనే కష్టాలు ఉన్నప్పుడు సాడ్ సాంగ్స్ ఎక్కువ వినాలనిపిస్తుంది. అవును, ఆల్రెడీ నా లోపల ఒక వాల్కన బద్దలవుతుంటే దాన్ని ఇంకా మీరు పెట్రోల్ డీజిల్ అన్ని పోసి ఒకేసారి బ్లాస్ట్ చేస్తున్నట్టు. మన మైండ్ ఏం చేస్తుందంటే నాకు కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇలా జరగద్దు, నా బతుకే ఎందుకు ఇలా అవ్వద్దు, నేను వెళ్ళినప్పుడే కరెంట్ పోద్ది, నేను వెళ్ళినప్పుడే గ్రీన్ సిగ్నల్ కాస్త రెడ్ అవ్వద్ది, నేను వెళ్ళినప్పుడే టీవీలో మ్యాచ్ అయ్యి. సొల్యూషన్ ఆలోచించే మైండ్ సెట్ మీకు పెరిగితే డెఫినెట్గా మీకు ఏ సైకాలజిస్ట్ అవసరం ఉండదు. కొన్నిసార్లు చూడండి, కోపంలో అనకూడని మాటలు అనేసి, సారీ నేను ఇంత కోపంలో ఉన్నా అనలేదు, అరే కోపంలో ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ లూజ్ యువర్ టెంపర్. అందుకే జీవితంలో మనం ఎప్పటికీ ఒక ఫెయిల్యూరే అని పక్కనోడు అనడం కాదు, మనకి మనమే ముద్రేసేసుకుంటాం. ఆ స్టేట్ నుంచి తిరిగి మళ్ళీ మనం హౌ డు వీ హ్యావ్ టు బి రిజైలెంట్. చిన్నప్పటి నుంచి సిల్వర్ స్పూన్, గోల్డ్ స్పూన్ కాదు, ప్లాటినం స్పూన్ అనుకుందాం. రేపటి రోజున మీ స్టోరీ ఎవరన్నా వినాలి అంటే, రేపటి రోజున మీ స్టోరీ ఎవరన్నా ఇన్స్పైర్ చేయాలంటే మీ లిస్ట్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉండాలా, హ్యాపీ మూమెంట్స్ ఎక్కువ ఉండాలి. ఇలా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. మీరు ఎప్పుడన్నా లైఫ్లో ఫెయిల్ అయ్యి గివప్ చేద్దాం అనుకున్న సిచ్యువేషన్లో మీకు మీరే నచ్చ చెప్పుకొని మోటివేట్ చేసుకొని అది సాధించిన సందర్భం ఉందా? నేను పడొచ్చాను కాబట్టి నేను అన్ని ప్రతి ఒక్కటి, మాకు ఏది సిల్వర్ స్పూన్ రాక్ స్పూన్ కదా, అన్ని ఫెయిల్యూర్స్ నుంచి వచ్చాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక్క సంఘటన చెప్పండి, సో దట్ ఫర్ us to get motivated. కానీ దేవుడు అన్ని స్మూత్గా వెళ్తే దేవుడు ఒప్పుకోడు కదా, వీడికి ఏదో ఒకటి ఛాలెంజ్ ఇస్తాను అని. 8th క్లాస్లో సాయంత్రం 7:30 వరకు నా తండ్రి నాతో పాటు ఉన్నారు. 8:30కి ఆయన చనిపోయి 8:45కి ఆయన శవం ఇంట్లో. ఆ రోజు నాకు ఎండ్ గోలే కనపడుతుంది తప్ప 14 రిజెక్షన్స్ నాకు కనపడదు. మజిల్ ఫిట్నెస్కి బోలెడ్ చేస్తూ ఉంటాం, ఎస్పెషలీ కార్డియో అంటాం, జిమ్ అంటాం, వెయిట్స్ అంటాం, ఈ డైట్ అంటాం, ఆ ప్రోటీన్ అంటాం. మరి మెంటల్ ఫిట్నెస్ కావాలంటే, మెంటల్ రెసిలియన్స్ డెవలప్ చేసుకోవాలంటే ఇవాళ రేపటి రోజుల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్ ప్రతి ఒక్కళ్ళకి బీయింగ్ మెంటలీ ఫిట్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ దాన్ బీయింగ్ ఫిజికల్లీ ఫిట్. ఫిజికల్గా ఫిట్గా ఉన్నంత మాత్రాన యూ జస్ట్ కాన్ డూ వండర్స్. అదే మెంటల్గా ఫిట్గా ఉంటే మాత్రం యూ కెన్ రియలీ వర్కౌట్ వండర్స్. సో మెంటల్గా రెసిలియంట్గా ఉండడానికి మనం ఏం చేయాలి, ఇదే టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్తే జస్ట్ అట్లా బుర్రలోకి వెళ్ళిపోయి అట్లా కూర్చుంటుంది అంతే. ఐ డెఫినెట్లీ ఫీల్ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది ఆర్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ సచ్ ఎక్స్పర్ట్స్. ఐ హ్యావ్ విత్ మీ ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సాండ్రా గారు మనతో ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకసారి ఆయనతోనే కనెక్ట్ అవుదాం. హలో సుధీర్ గారు. నమస్తే. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో టు స్టార్ట్ విత్ అండి, ఈ ఎపిసోడ్లో అంటే మీరు అనర్గళంగా ఏ టాపిక్ గురించైనా మాట్లాడగలరు, బట్ స్పెసిఫిక్గా ఇవాల్టి జనరేషన్కి ఇది చాలా అవసరం అని అనిపించింది. అందుకని ఐ చోస్ టు స్పీక్ అబౌట్ దిస్ టాపిక్ అండి. మెంటల్ రెసిలియన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సిచ్యువేషన్స్ కేవటిక్గా అందరి లైఫ్లో ఉంటాయి. అనుకున్నట్టు సాఫీగా జీవితం ఎవ్వరికీ సాగదు. సో ఆ కేవటిక్ సిచ్యువేషన్స్లో మైండ్ని కామ్ చేసుకోవాలంటే ఫస్ట్, బికాజ్ మనం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ కరెక్ట్గా ఉండవు, అండ్ మనం కొన్నిసార్లు ఓవర్గా రియాక్ట్ అయిపోయి మాటలతో ఇంకొకరిని హర్ట్ చేయొచ్చు. మనమైనా సరే ఒక స్టెప్ అడిషనల్గా తీసుకొని మనం చూస్తూ ఉంటాం, సూసైడ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఫస్ట్ ఆ కేయాటిక్ సిచ్యువేషన్స్లో మైండ్ని కామ్ చేసుకొని మనకి మనం సపోర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మ్యామ్ ఫస్ట్ థింగ్, మీకు ఎప్పుడైనా బాగా హ్యాపీగా ఏదైనా ఫుడ్ తినాలంటే మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియా. ఆ ఫుడ్ తిన్నప్పుడు మీకే తెలియకుండా ఎక్కడో స్పెషల్గా అది తింటున్నప్పుడు యూ విల్ ఎంజాయ్ దట్ మూమెంట్, అంతేనా? రైట్. మిగతా ఫుడ్స్ అన్నీ కూడా మీకు ఆహారం అంటే మీకు ఆకలి తీరుస్తుంది, అన్నీ తీరుస్తుంది, కానీ ఆ మూమెంట్లో మాత్రం యూ విల్ ఎంజాయ్ దట్. ఇన్ ద సేమ్ వే ప్రతి వ్యక్తికి ఫస్ట్ వాళ్ళు కనుక్కోవాల్సింది తెలుసా, నాకు హ్యాపీనెస్ ఇచ్చే ఎలిమెంట్స్ ఏంటి, హ్యాపీనెస్ ఇచ్చే విషయాలు ఏంటి అనేది ఫస్ట్ ఎప్పుడు వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏ టాబ్లెట్ వేసుకుంటారండి? డోలో 650 వేసుకుంటారు.
మళ్ళీ జలుబు వచ్చినప్పుడు ఇంకోటి అని చెప్పి ప్రతి ఒక్కదానికి 500. ఇప్పుడు మీరు ఇన్స్టెంట్గా జ్వరం రాగానే మైండ్లో డోలో 60 వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, మెడికల్ షాప్కి వెళ్ళి డోలో 60 తీసుకొని వేసుకుంటాం. అలాగే మీకు ఎప్పుడైనా లోన్లీనెస్ అనిపించినప్పుడు, ఎప్పుడైనా మైండ్ డిస్టర్బ్ అనిపించినప్పుడు పక్కన ట్రిగ్గర్ చేసే ఫ్యాక్టర్ ఏంటి, మీకు ఆల్టర్నేట్ ఏంటి, దాని నుంచి బయటికి తీసుకొని వచ్చి మీకు కిక్ ఇచ్చే యాక్టివిటీ ఏంటి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఎప్పుడొకప్పుడు ఇలా సైకలాజికల్ కేసెస్ ఇవన్నీ వింటున్నప్పుడు ఎప్పుడో డిస్టర్బ్ అవ్వగానే నేను వెంటనే 2 సాంగ్స్ వినాలంటే నా మైండ్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు నా రిక్రియేషన్ థింగ్ ఏంటంటే సాంగ్స్. కొంతమందికి వాకింగ్కి వెళ్తే రిలాక్స్డ్గా ఉంటుంది, కొంతమందికి ఫ్రెండ్కి ఫోన్ చేస్తే రిలాక్స్గా ఉంటుంది. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది మీ సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఏంటి, అది ఫస్ట్ తెలుసుకుంటే. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే బాధలో ఉన్నప్పుడు ఎంతసేపటికి కొంతమందికి ఉంటుంది, సాడ్లో ఉన్నప్పుడు సాడ్ సాంగ్స్ వింటూ ఉంటారు. అరే ఆల్రెడీ పెట్రోల్ ట్యాంక్ మండుతుంటే ఇంకా నువ్వు ఎందుకు నీళ్ళు పోసి నిప్పులు పోసి ఇవన్నీ చేస్తుంటావు, అది చేయకూడదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దానికి ఆల్టర్నేట్ వెతకాలి. ఆల్టర్నేట్ అంటే నా మూడ్ని షిఫ్ట్ చేసే విధంగా నాకు హ్యాపీనెస్ ఇచ్చేదేంటి అనేది కనుక మీరు తెలుసుకోగలిగితే ఫస్ట్ మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఇన్స్టెంట్గా రెక్టిఫై అవ్వడానికి మీ దగ్గర టాబ్లెట్స్ ఎలా మాట్లాడుకుంటారో ఇన్స్టెంట్గా మీరు బయటికి రావడానికి మీ దగ్గర ఉండాల్సింది మీ హ్యాపీనెస్ టూల్స్ ఏంటి. ఫస్ట్ అది మీ లిస్ట్లో ఉండింది అనుకోండి, వెంటనే ఇప్పుడు నాకు ఏదైనా బాధ కలగానే ఎవడో ఒకరి దగ్గర వామిటింగ్ చేయాలి. రోడ్డు మీద వెళ్ళే వాడి దగ్గరికి నేను వెళ్ళి వాడికి అన్నీ చెప్పలేను, వేరే వాళ్ళకి చెప్పలేను. వేరే వాళ్ళకి చెప్తే నన్ను తక్కువగా చూస్తాడు. నాకు ఎప్పుడైనా గుండె భారంగా అనిపించినప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, బెస్ట్ ఫ్రెండ్, మామ ఇలా అనిపిస్తుందిరా అని చెప్పి వాడికి చెప్పగానే వాడు ఏం సొల్యూషన్ చెప్పడు, హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం నాకు సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే గుండెల్లో భారం తీర్చేస్తున్నాను కాబట్టి. ఇలా ఫస్ట్ మీరు చేయాల్సింది లోన్లీగా ఉన్నప్పుడు ఏం ఆల్టర్నేట్ ఉంది, బాధలో ఉన్నప్పుడు హ్యాపీనెస్కి ఏం ఆల్టర్నేట్ ఉంది, అట్ ద సేమ్ టైం ఏదైనా బాధని షేర్ చేసుకోవాలంటే రిసోర్స్ పర్సన్ ఎవరు. ఇలా ఒక్కొక్క దానికి కనుక ఫస్ట్ మీ దగ్గర ప్రైమరీ హెల్త్ సోర్సెస్ లాగా ఇవి ఉన్నాయంటే మాత్రం యూ విల్ బి వెరీ స్ట్రాంగ్. మాకు కూడా ఇలాంటివి ఉంటాయి. ఇంకా మామూలు జనాల కంటే సైకాలజిస్టులకి రోజుకి కొన్ని 100 కేసెస్ 100 ప్రాబ్లమ్స్ చెప్తుంటే ఏంట్రా ఇదా జీవితం ఇన్ని కష్టాలా అనే విధంగా మాకు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా మేము సోర్సెస్ పెట్టుకొని వీ విల్ బి హ్యాపీలీ రిలాక్స్డ్ అండ్ వీ విల్ బి స్ట్రాంగ్. కానీ ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా సుధీర్ గారు? ఎందుకంటే అసలు మూడౌట్గా ఉందంటేనే ఏది చేయబుద్ధి కాదని అర్థం. ఆ టైంలో షాపింగ్కి వెళ్ళాలను, లేదా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు షాపింగ్ చేయడం చాలా ఇష్టం, ఆ టైంలో లేచి రెడీ అయ్యి షాపింగ్కి వెళ్ళి ఇవన్నీ నిజంగా వర్కౌట్ అవుతాయా? నేను కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి అండర్స్టాండ్ యువర్ పాయింట్. షాపింగ్ అనేది ఒక నెక్స్ట్ ఎలిమెంట్ అనుకుందాం, దాని ముందు బేసిక్ ఎలిమెంట్ ఏంటి అర్థమైందా? షాపింగ్ అనేది మీకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది, దానికి వెళ్తున్నారు. దాని ముందు ఇంకొక స్మాల్ చేంజ్ ఆఫ్ హ్యాపీనెస్ ఒకటి ఉంటుంది, అదేంటి? కాఫీ తాగాలి. ఇప్పుడు మీకు ఎప్పుడైనా మూడ్ ఆఫ్ అయినప్పుడు ఇంక ఇప్పుడు అలా కాదురా ఒక 5 నిమిషాలు కాఫీ తాగితే రిలాక్స్ అవుద్ది. కాఫీ తాగితే కాఫీలో ఏమి హ్యాపీనెస్ ఎలిమెంట్ ఏం లేదు, కానీ మీ మైండ్లో ఒక స్విచ్లో కాఫీ పడితే బాడీ రిలాక్స్ అయ్యి మైండ్ రిలాక్స్ అవుతుందని మిమ్మల్ని మీరు ఆల్రెడీ ట్యూన్ చేసుకున్నారు కాబట్టి ఆ కాఫీ మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. సో అలాంటి ఎలిమెంట్స్ ని ఎత్తుకొని ఒక లిస్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు వెంటనే మీరు పెద్ద పెద్ద వాటికి వెళ్ళకూడదు. ఇప్పుడు నాకు వరల్డ్ టూర్కి వెళ్తే నాకు హ్యాపీనెస్ తగ్గదని నా ఆశయాన్ని నమ్ముకొని నేను వెళ్ళాలి, అది చేయలేం కదా. కానీ నేను చెప్పేది అంటే స్టెప్ 1 ఏం చేయగలుగుతారు, స్టెప్ 10 మీరు మాట్లాడుతున్న షాపింగ్ గురించి, స్టెప్ 10 పక్కన పెట్టండి, స్టెప్ 1 ఇన్స్టెంట్గా ఏం చేయగలుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఫైర్ అటాక్ అయితే స్టెప్ 1 ఏంటి, ఫస్ట్ లిఫ్ట్ కాకుండా నేను స్టెప్స్ యూస్ చేయాలనేది మనకు బేసిక్ థింగ్. అది లేకపోతే వేరే సోర్స్ అని ఇలా సోర్స్ మాట్లాడతాం. అలాగే ఇక్కడ కూడా స్టెప్ 1 ఏంటి, మీ స్టెప్ 1 కాఫీ. ఇప్పుడు ఏం చేయాలి, మనకి మైండ్లో ప్రాబ్లం ఏంటంటే మ్యామ్ బ్రెయిన్ ఏది తీసుకుంటుంది అంటే నెగిటివ్ ఎక్కువ తీసుకుంటుంది, పాజిటివ్ తీసుకోదు. అందుకనే కష్టాలు ఉన్నప్పుడు సాడ్ సాంగ్స్కి ఎక్కువ వినాలనిపిస్తుంది. అవును, అది అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఆల్రెడీ నా లోపల ఒక వాల్కనో బద్దలవుతుంటే దాన్ని ఇంకా మీరు పెట్రోలు డీజిల్ అన్నీ పోసి ఒకేసారి బ్లాస్ట్ చేస్తున్నట్టు. అందుకే ఎప్పుడు కూడా ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నిజంగా నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అనే అబ్బాయి ఉన్నాడు, నాకు ఒకసారి ఏదో ఒక హాని చేశాడు. నా మైండ్లో ఏముంటుందంటే ఒరే సురేష్ నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యిండు, మరి ఇలా చేస్తాడు ఎవడన్నా అని చెప్పి వాడి మీద నాకు కొద్దిగా నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. రమేష్ అనే వ్యక్తి కొద్దిగా పాజిటివ్ చేశాడు, పక్కన పెట్టండి వీళ్ళిద్దరు. ఇప్పుడు సురేష్ని నేను నెగిటివ్లో చూస్తున్నాను కాబట్టి ఎంతసేపు ఎలా ఉంటుంది తెలుసా, సురేష్ అంతే నాకే కాదు చాలామంది మోసం చేశాడు, అసలు వాడు బతుకంతా ఇంతే, ఎన్నిసార్లు ఇలాగే చేస్తాడు, చెప్పినా కూడా ఇలాగే చేస్తాడని చెప్పి ఎక్కువ వీడి నెగిటివ్ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. రమేష్ నాకు మంచి చేశాడు కదా, మంచి చేశాడు మంచోడు అంతే పక్కన పెడతాను తప్ప మన బ్రెయిన్కి ఏంటంటే ఒక్క నెగిటివ్ థాట్స్ వస్తే దానికి మళ్ళీ ఒక 10 దానికి 100 ఇలా వెళ్ళిపోతూ బ్రెయిన్ ఎప్పుడు నెగిటివ్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. అలాంటి సందర్భాల్లో మీకు బాధ కలిగినప్పుడు దానికి ఒక బాధ సాంగ్, దానికి ఒక బాధ ఇన్సిడెంట్, దానికి ఒక బాధ పర్సన్ అన్నీ తగిలిచ్చి దాన్ని పెద్ద చేసేది ఎవరు? మనమే. ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, మనమే దాన్ని పెద్ద చేస్తున్నాం. ఆ ఒక్క సెకండ్ మీరు చేయాల్సింది
ఓకే సురేష్ ఇలా చేశాడు, లెట్ ఇట్ బి. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రాబ్లంను ఆలోచించకుండా సొల్యూషన్ ఆలోచించండి. మన మైండ్ ఏం చేస్తుందంటే నాకు కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇలా జరగద్దు, నా బతుకే ఎందుకు ఇలా అవ్వద్దు, నేను వెళ్ళినప్పుడే కరెంట్ పోద్ది, నేను వెళ్ళినప్పుడే గ్రీన్ సిగ్నల్ కాస్త రెడ్ అవ్వద్ది, నేను వెళ్ళినప్పుడే టీవీలో మ్యాచ్ అరే నువ్వు వెళ్ళినప్పుడు అది నార్మల్ జరుగుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే అట్రిబ్యూట్ చేసుకో. ఎస్, అక్కడ నువ్వు చేయాల్సిందంటే కరెంట్ పోయింది, ఓకే ఇప్పుడు మ్యాచ్ చూడండి, మళ్ళీ రీప్లేలో చూస్తా. డోంట్ థింక్ అబౌట్ ద ప్రాబ్లం, దానికి సొల్యూషన్ ఏంటి. అందుకే ఇందాక మీకు చిన్న జనరిక్ ఎగ్జాంపుల్లో ఫైర్ అటాక్ అయిందని ఇక్కడ కూర్చొని బాధపడుతుంటే ఏమవుతుంది, నువ్వు కూడా కాలిపోతావు. అలా కాకుండా ఇప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ కేసు ఏంటి, సెకండ్ కేసు ఏంటి, థర్డ్ కేసు ఏంటి, సొల్యూషన్ ఆలోచించే మైండ్ సెట్ మీకు పెరిగితే డెఫినెట్గా మీకు ఏ సైకాలజిస్ట్ అవసరం ఉండదు. మనం ఏం చేస్తామంటే ప్రాబ్లమ్నే కూర్చొని ఇలాగే జరుగుద్ది, సమాజం ఇంతే, ఇది ఇంతే అని ఇంకా నెత్తినేసుకుంటూ మొయ్యలేని భారాన్ని కనిపించని వాల్కనోని వీపు మీద పెట్టుకొని మోస్తూ ఉంటాం. అలా కాకుండా ఫస్ట్ ప్రాబ్లం ఓకే, సొల్యూషన్ ఏంటి, ప్రాబ్లం ఓకే, సొల్యూషన్ ఏంటి, ఏం చేయగలుగుతాను, నేనేం చేయగలుగుతాను అనేది కనుక ఫస్ట్ ఆలోచించగలిగితే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయండి. సో ప్రాబ్లమ్కి సొల్యూషన్ పరంగా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. అండ్ అలాగే డైవర్ట్ అవ్వడానికో లేకపోతే ఇన్స్టెంట్గా హ్యాపీనెస్ వచ్చే ఒక 5 to 10 ఐటమ్స్ని జాట్ అవుట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే, మనకి థర్మోమీటర్ ఉంటుంది. థర్మోమీటర్ ఏం చేస్తుంది, జ్వరం వచ్చినప్పుడు ఎంత టెంపరేచర్ ఉందో తెలుస్తుంది. మీ హ్యాపీ మీటర్ ఏంటి, రైట్, మీ యాంగర్ మీటర్ ఏంటి, మీ సాడ్ మీటర్ ఏంటి, రైట్. ఫస్ట్ దానికి ఎమోషన్ మీటర్ ఒకటి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా హ్యాపీ మీటర్, ఎక్కువ ఆనందంగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు లేనిపోని ప్రామిసులు చేయకండి, ఎప్పుడు కోపంగా ఉన్నప్పుడు లేనిపోని మాటలు మాట్లాడకండి. ఎందుకు అంటారు, ఎందుకంటే ఏ ఎమోషన్ మితి మీరిందనుకోండి దాంట్లో మీ కాన్షియస్నెస్ కంట్రోల్ ఉండదు. కొన్నిసార్లు చూడండి, ఆనందంలో వాళ్ళు నీకు ఈరోజు 10 నెలల బోనస్ ఇచ్చేస్తాను అంటాడు. ఒరే నీకు 10 నెలల జీతం ఇవ్వడానికి దిక్కు లేదు, నువ్వు బోనస్ ఎక్కడ ఇస్తావు అంటే ఆనందం ఇచ్చేస్తాను అంతే. ఎందుకంటే ఆ టైంలో మీ కాన్షియస్ మీకు కంట్రోల్ ఉండదు. కొన్నిసార్లు చూడండి, కోపంలో అనకూడని మాటలనేసి, సారీ నేను ఇందాక కోపంలో ఉన్నా అనలేదు, అరే కోపంలో ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ లూజ్ యువర్ టెంపర్. అందుకే ఈ యాంగర్ మీటర్ ఏం చేస్తుందంటే, ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఈ మధ్య ఎక్కువగా కోపడుతుంటారు కాబట్టి వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది ఫ్యామిలీ మీటర్ అని చెప్పి, ఫ్యామిలీ ఇంట్లో యాంగర్ మీటర్ పెట్టుకోండి. ఒకవేళ నాన్న మంచి మూడ్లో ఉన్నారనుకోండి, కోపం ఏమి లేదు, ఒక 2లో ఉందనుకోండి, నాన్న ఎప్పుడైనా స్లోగా కోపడుతుంటే 5లోకి వెళ్ళినట్టు, బాగా ఆవేశంలోకి వెళ్తే 10లోకి వెళ్ళినట్టు, నాన్న యాంగర్ మీటర్ హైలో ఉంది, నాన్న యాంగర్ మీటర్ హైలో ఉంది అని కొద్దిగా హింట్ ఇస్తే కొద్దిగా స్లో అవుతారు. రోజు మీ ఎమోషన్ మీటర్ చెక్ చేసుకుంటే ఫస్ట్ అలా ఈరోజు నా హ్యాపీనెస్ మీటర్ యాక్చువల్గా 8 దాకా ఉంది, రియల్లీ గుడ్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలా ఫస్ట్ మిమ్మల్ని చెక్ చేసుకుంటే స్కేల్లో మీరు కనుక రోజులో ఎక్కువ హ్యాపీ కోఎఫిషియంట్లో ఉన్నారంటే యు ఆర్ ద మోస్ట్ స్ట్రెంగ్త్ఫుల్ అని చెప్పాలా, లేకుంటే ఫిట్ పర్సన్ అని చెప్పాలా, 200% యు ఆర్ ద బెస్ట్. అలా కాకుండా ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా కూడా నేనే ఎందుకు ఇలా ఉన్నాను, అసలు దరిద్రం అంతా వాడి మొహంలోనే కనపడుతూ ఆ బాధను పెట్టుకొని ఉంటారు చూస్తారా, అలాంటి వాళ్ళు ఇంకా యాంగర్ మీటర్ దాటిపోయి అది 10 కూడా కాదు 100 స్కేల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. అందుకని ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది, నా హ్యాపీ మీటర్ ఎప్పుడు 5కి తగ్గకుండా నేను చూసుకుంటాను, నా యాంగర్ మీటర్ ఎప్పుడు 5కి పెరగకుండా నేను చూసుకుంటాను, సాడ్ మీటర్ ఎప్పుడు 3కి పెరగకుండా నేను చూసుకుంటాను అని మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. రైట్, గాట్ ఇట్ సార్, 200%. గాట్ ఇట్. నెక్స్ట్ అండి, ఇప్పుడు యూజువల్లీ మనం లైఫ్లో ఫెయిల్ అయినప్పుడు పక్కనోళ్ళు మనల్ని 100 మాటలు అనడం కామన్, సర్వసాధారణం. అది ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతామంటే ఇంకా మన మీద మనమే కాన్ఫిడెన్స్ పోగొట్టుకొని ఇంకా మనం ఎందుకు పనికిరాము, జీవితంలో మనం ఎప్పటికీ ఒక ఫెయిల్యూరే అని పక్కనోడు అనడం కాదు, మనకి మనమే ముద్రేసేసుకుంటాం. ఆ స్టేట్ నుంచి తిరిగి మళ్ళీ మనం హౌ డు వీ హ్యావ్ టు బి రిజైలెంట్ అండ్ అగైన్ పుల్ అప్ ఆల్ ఆర్ సాక్సెస్ అండ్ మూవ్ ఫార్వర్డ్, ఎలా జరుగుతుంది ఇది? ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను, మామూలుగా జనరల్గా అడుగుతున్నాను. ఒక అబ్బాయి బాగా రిచెస్ట్ ఫ్యామిలీలో పుట్టాడు. ఎంత రిచెస్ట్ ఫ్యామిలీ అంటే చిన్నప్పటి నుంచి సిల్వర్ స్పూన్, గోల్డ్ స్పూన్ కాదు, ప్లాటినం స్పూన్ అనుకుందాం, అలా పుట్టాడు. అతని సక్సెస్ స్టోరీ మీరు చూసి విని ఇన్స్పైర్ అవుతారా? ఒక అబ్బాయి పుట్టడమే కటిక దరిద్రంలో పుట్టి ఫెయిల్యూర్లో పెరిగి ఫెయిల్యూర్ని ఫేస్ చేస్తూ దాని తర్వాత దాన్ని ఓవర్కమ్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన ఆ పర్సన్ని మీరు ఇన్స్పైర్గా తీసుకుంటారు? ఆబ్వియస్లీ కేస్ 2. అవునా? ఇప్పుడు రేపటి రోజున మీ స్టోరీ ఎవరన్నా వినాలి అంటే, రేపటి రోజున మీ స్టోరీ ఎవరన్నా ఇన్స్పైర్ చేయాలంటే మీ లిస్ట్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉండాలా, హ్యాపీ మూమెంట్స్ ఎక్కువ ఉండాలి? ఇలా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, నేను అది కూడా చెప్తాను, దానికోసం ఏది ఎక్కువ ఉండాలి? డెఫినెట్లీ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉండాలి. కానీ మనది చిన్నప్పటి నుంచి మన బ్రెయిన్ ఎలా ట్యూన్ చేస్తున్నారంటే, ఫస్ట్ క్లాస్ రా, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, సెకండ్ ర్యాంక్ తెచ్చుకో, ర్యాంక్ తెచ్చుకో, పాస్ అవ్వు పాస్ అవ్వు పాస్ అవ్వు అనే డైలాగ్తో మన బ్రెయిన్ని ఫీడ్ చేయడం వల్ల దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే వీ డోంట్ నో హౌ టు యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్ ఫస్ట్.
చిన్నప్పటి నుంచి ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబ వాతావరణంలో ఎవరైతే ఫెయిల్యూర్స్ ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారో దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్. ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంటే చిన్నప్పటి నుంచి ఫెయిల్యూర్ అనే ఎన్విరాన్మెంటే క్రియేట్ చేయకుండా చిన్నప్పటి నుంచి ఫెయిల్యూర్ అనే పదాన్ని మైండ్లో కూడా ఎక్కించకపోతే వాళ్ళు దాన్ని తీసుకోలేరు. ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతుంటే మీరు చిన్నప్పటి నుంచి ఒక రిచెస్ట్ ఫ్యామిలీలో రిచెస్ట్ మైండ్ సెట్ ఇస్తూ పెంచుతూ ఉన్నారంటే వాడు ఫెయిల్యూర్ని తీసుకోలేడు, వాడి జీవితంలో వాడు రేపటి రోజు ఇన్స్పైరింగ్ పర్సన్గా అవ్వలేడు. అందుకే మీరేం చేయాలంటే ఫస్ట్ ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. మీరు యాంకరింగ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ యాంకరింగే నెక్స్ట్ లెవెల్లో ఉండదు కదా. ఇప్పుడు ఇన్ని ఎక్స్పీరియన్స్ మధ్య యు ఆర్ ద టాప్ యాంకర్ అనుకుందాం. ఇన్ని ఎక్స్పీరియన్స్ రావడానికి మీరు చాలా హర్డిల్స్ ఫేస్ చేశారు. అక్కడ ఆగిపోయి ఉంటే ఈరోజు ఈ పొజిషన్ ఫేస్ చేసేదాన్ని కాదు. రైట్. అక్కడ ఏం చేశారంటే లాస్ట్ టైం నేను ఫస్ట్ యాంకరింగ్ చేసినప్పుడు చిన్న మిస్టేక్ ఏం చేశానంటే కెమెరాతో చూడకుండా పక్కన చూస్తూ నేను మాట్లాడాను. అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఈసారి దాన్ని ఓవర్కమ్ చేయాలి అనే స్టెప్ మీ మైండ్లో వచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చోన్నాను. రైట్. అర్థమైందా? అంటే ఏం చేశారు? ఫెయిల్ అయ్యాను. వాట్ ఆర్ ద 3 రీజన్స్ ఫర్ యువర్ ఫెయిల్యూర్? ఇక్కడ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు మీరు చేయగలిగిన ఒకటి ఏంటంటే ఫెయిల్ అయ్యా, యాక్సెప్ట్ ఇట్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. వీలైతే దానికి గల కారణాలు 3 రాయండి. 3 కారణాలు, 3 కారణాలు. ఇది నేను ఎవరి కౌన్సిలింగ్కి వచ్చినా మేము థెరపీలో అప్లై చేసే టెక్నిక్ చెప్తున్నాను. ఫెయిల్ అయ్యారు, ఫస్ట్ మీరు చేయాల్సిందంటే దీని నుంచి ముందుకు వెళ్దాం అనుకున్నారా, వెనక్కి వెళ్ళిపోదాం అంటే నా దగ్గర కూర్చోబాకండి, హ్యాపీగా వెళ్ళిపోండి. కానీ ఇది ఓవర్కమ్ చేసి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. జరిగింది, అది నా పొరపాట లేకుంటే నా తప్పిదమా లేకుంటే ఎన్విరాన్మెంట్ వల్ల జరిగిందా పర్లేదు, ఫస్ట్ అయితే జరిగింది, యాక్సెప్ట్ ఇట్. దీంట్లో మీరు చేయాల్సింది ఏ 3 విషయాల వల్ల ఇది జరిగింది. టాప్ 3. ఆ రోజు నేను కెమెరా చూసి మాట్లాడలేకపోయాను సార్, ఆ రోజు కొద్దిగా తడబడ్డాను సార్, ఆ రోజు కొద్దిగా ఈ పొరపాట్లు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే మీరు ఏమేమి రికవర్ చేయాలి? ఆబ్వియస్లీ ఆ తప్పులన్నింటినీ రికవర్ చేయాలి. ఈ 3 చేస్తే లాస్ట్ టైం ఫెయిల్యూర్కి నెక్స్ట్ రాబోయే ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినా 20% గ్రోత్ ఉంటుందా ఉండదా? ఉంటుంది, 100%. అర్థమైందా? ఇప్పుడు మీరు చేయాల్సింది ఫస్ట్ యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. రైట్. యాక్సెప్ట్ ఫెయిల్ చేసి 3 లెర్నింగ్స్ ఏంటి లేకుంటే 3 అబ్జర్వేషన్ ఏంటి, దేనివల్ల ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ 10,000 సార్లు ఫెయిల్ అయ్యారని మనం చెప్పి ఇన్స్పైరింగ్ పొందుతాం కదా. ఆయన ఏం చేశారంటే 10,000 సార్లు ఒకటోసారి ఎందుకు ఫెయిల్ అయ్యాను, రెండోసారి రిపీట్ చేయలేదు, రెండోసారి ఎందుకు ఫెయిల్ అయ్యాడు, మూడోసారి రిపీట్ చేయలేదు, అన్నిసార్లు చేయకుండా వచ్చారు కాబట్టి ఫైనల్ అవుట్పుట్ అంత బాగా వచ్చింది. అదే ఆయన 9,999 సార్లు అదే మిస్టేక్ చేయలే, 9,999 సార్లు వేరు మిస్టేకులు చేస్తూ ఒకటి జరిగింది ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చేశారు కాబట్టి 10,000 సార్లు అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ మనం ఏం చేస్తాం తెలుసా, అదే మిస్టేక్ని మళ్ళీ చేస్తూ ఉంటే డెఫినెట్గా మీ కాన్ఫిడెన్స్ పడిపోతుంది. ఫస్ట్ ఫెయిల్యూర్ నుంచి నేను ఒక చిన్న లాజిక్ అడుగుతాను. ఫస్ట్ ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ ఫెయిల్ అయిన తర్వాత కూడా వాళ్ళందరూ వచ్చి సమాజం అంతా అరే నీకెందుకు ఆ విషయాలు ఇవన్నీ అవసరమా, ఎందుకు ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యేదానికి అంటారు. కానీ ఫస్ట్ ఫెయిల్యూర్లో జరిగిన పొరపాట్లు సెకండ్ ఫెయిల్యూర్కి చేయకుండా మీరు కనుక కొత్త పాయింట్స్లో ఫెయిల్ అయ్యి ఉంటే ఇక్కడ మీ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందా? పెరుగుతుంది, 100%. సమాజం అంతా మిమ్మల్ని తిడుతుంది కదా, కానీ మీకు మాత్రం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే పోయినసారి మిస్టేక్ రిపీట్ చేయకపోతే ఎగ్జాక్ట్లీ అప్పుడు సమాజం అంతా బ్లేమ్ చేయని, వీడికి ఏమి రాదురా, వీడు ఎన్ని బిజినెస్లు పెట్టినా ఫెయిల్ అవుతారా అని ఎంతమంది అని తిట్టిని, కానీ మీలో కాన్ఫిడెన్స్ మాత్రం పెరుగుతుంది. ఎందుకంటే పోయినసారి పొరపాట్లు పోయినసారి ఫెయిల్యూర్ నేను రిపీట్ చేయలేదంటే నేను ఇంప్రూవ్ అవుతున్నా, నెక్స్ట్ ఇంకో 5 times నేను ఇంప్రూవ్ అవుతా అనే కాన్ఫిడెన్స్ సమాజం మీకు ఇవ్వడం కాదు, నీకు నువ్వు ఇచ్చుకోవాలంటే మాత్రం వచ్చేస్తుంది. అప్పుడు సమాజం చెప్పిన మాటలు కూడా ఎగ్జాక్ట్లీ. సుధీర్ గారు, ఆన్ దిస్ నోట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ థింగ్ అండి. మీరు ఇంతమందిని కౌన్సిల్ చేస్తూ ఉంటారు, కొన్ని వేలల్లో లక్షల్లో మంది మీ దగ్గర కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు కదా, మీరు ఎప్పుడన్నా లైఫ్లో ఫెయిల్ అయ్యి గివప్ చేద్దాం అనుకున్న సిచ్యువేషన్లో మీకు మీరే నచ్చ చెప్పుకొని మోటివేట్ చేసుకొని అది సాధించిన సందర్భం ఉందా? బికాస్ ప్రీచింగ్ ఈజ్ ఆల్వేస్ ఈజీ దెన్ ప్రాక్టీసింగ్. ఆయన చూడు అక్కడ కూర్చొని ఎన్నన్నా చెప్తాడు, మన షూలో ఉంటే మనకు తెలుస్తుంది బాధ అన్నది సర్వసాధారణంగా ఉండే నానుడే. అందుకని అడుగుతున్నా మిమ్మల్ని. నేను పడొచ్చాను కాబట్టి నేను అన్ని ప్రతి ఒక్కటి మాకు ఏది సిల్వర్ స్పూన్ రాక్ స్పూన్ కదా, అన్ని ఫెయిల్యూర్స్ నుంచి వచ్చాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక్క సంఘటన చెప్పండి సో దట్ ఫర్ us to get motivation. డెఫినెట్గా అండి. 8th క్లాస్లో ఫస్ట్ నా లైఫ్లో ఫెయిల్యూర్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 8th క్లాస్లో మా నాన్నగారు హీజ్ అ ఫ్రూట్స్ వెండర్, అంటే రోడ్డు మీద పళ్ళ వ్యాపారం చేస్తున్న మా కుటుంబం మధ్యతరగతి కాదు, బిలో మధ్యతరగతి కాదు, ఆ మధ్యలో ఉంటూ రోజుకు 200 సంపాదిస్తూ కుటుంబాన్ని నడిపిస్తూ ఉండే పొజిషన్లో 8th క్లాస్ దాకా అంత నాన్న ఉన్నప్పుడు ఇంకెవరు అవసరం లేదు, నాన్నే చూసుకుంటాడు, అది కష్టమో నష్టమో ఆయన చూసుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు అన్నీ స్మూత్గా వెళ్తే దేవుడు ఒప్పుకోడు కదా, వీడికి ఏదో ఒకటి ఛాలెంజ్ ఇసిరేద్దామని 8th క్లాస్లో సాయంత్రం 7:30 వరకు నా తండ్రి నాతో పాటు ఉన్నారు. 8:30కి ఆయన చనిపోయి 8:45కి ఆయన శవం ఇంట్లో ఉంది. ఆ రోజు ఫ్యామిలీ అంతా రోడ్డు మీద ఉంది. ఆ రోజు ఇంకా లైఫ్ ఎండ్ అయిపోయింది, ఇంకా వెళ్తే ఏ మెకానిక్ షాప్లో పని చేసుకుంటే ఈరోజు ఒక మెకానిక్ ఎక్కడొకటి ఉండిపోయాడు. ఆ రోజు ఫస్ట్ డిసైడ్ అయ్యాను, ఎట్టి పరిస్థితిలో మా తలరాత మార్చేది ఒక్క చదువే అని చెప్పి అక్కడి నుంచి చదువుకుంటూ
సాయంత్రం పూట వర్క్ చేస్తూ ఉదయం పూట చదువుకుంటూ ఇవన్నీ చేస్తూ వస్తున్నాను. ప్రతి చోట ఫెయిల్ అయ్యి నేను యాక్చువల్గా సైకాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి నేను చాలా యూనివర్సిటీస్ అప్లై చేశాను. చాలా యూనివర్సిటీకి అప్లై చేస్తే యూఆర్ బీటెక్ గ్రాడ్యుయేట్, యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అని అన్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఓ మీరు బీటెక్ గ్రాడ్యుయేట్? నేను బీటెక్ మ్యామ్. ఎందుకు చదివాను అని అడగబాకండి, అందరు గొర్రెలు వెళ్తున్నారు, నేను వెళ్ళాను చదివాను అంతే. కానీ బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఐ గాట్ టు నో, బీటెక్ థర్డ్ ఇయర్లో ఒక ఇన్సిడెంట్. ఇవన్నీ మీకు ఏంటంటే మాదేమి ఇక్కడ కూర్చొని ఈరోజు మీరైనా ఇక్కడ కూర్చున్నా నేను ఇక్కడ కూర్చున్నా మనం ఈ టాప్ పొజిషన్లోకి వచ్చే సలహాలు ఇవ్వట్ల. ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ ద థింగ్స్ వీ ఫేస్ దాని నుంచే మనం మాట్లాడుతున్నాం. బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక ప్రిన్సిపల్ గారు, గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి, అరే మా పిల్లలు మాట వినట్లేదు, మీరు ఈ యంగ్స్టర్సే కదా, మీరు చెప్తే వింటారని చెప్పి ఆయన మమ్మల్ని పిలిచాడు. మేమేదో పెద్ద పొడి చేద్దామని కాలేజ్ బంక్ కొట్టి మరి 5 వెళ్ళాం. వెళ్తే 4 వాళ్ళకి స్టేజ్ ఫియర్ వల్ల వాళ్ళు మాట్లాడలేకపోయారు. నేనేదో పెద్ద పొడి చేద్దామని ముందుకెళ్ళి ఒక అర్ధగంట మాట్లాడాను. ఏం మాట్లాడా నాకు ఇప్పటికి గుర్తులేదు, కానీ ఐ హావ్ సీన్ దట్ స్పార్క్ ఇన్ దర్ ఐస్, పిల్లల ఐస్. దెన్ ఐ థాట్ దిస్ ఇస్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పి ఆ రోజు నుంచి వెళ్దామని బీటెక్ అయిపోయిన తర్వాత సైకాలజీకి వెళ్దామని అప్లై చేస్తే ఏ ఒక్కడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇవ్వలేదు, అందరూ రిజెక్ట్ చేస్తూ వచ్చారు. ఇంకా వేస్ట్ ఇదని నేను వదలలేదు. ఖచ్చితంగా 200% నా గోల్ ఏంటి, 80% సైకాలజీ చేయాలి. ఆ టైంలో ఒక్క యూనివర్సిటీ మాత్రం ఆఫర్ చేస్తే 7 రౌండ్స్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. నార్మల్ వాడికి ఒక్క రౌండే, నాకు 7 రౌండ్స్ ఇంటర్వ్యూ కండక్ట్. 7 రౌండ్స్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి సీట్ తెచ్చుకున్న వ్యక్తి నేను ఒక్కడిని. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. 14 యూనివర్సిటీస్ నన్ను రిజెక్ట్ చేశాయి. ఇప్పుడు నేను ఆపేసి ఉంటే మీ ముందు ఇలా ఇప్పటికి ఎక్కడో నార్మల్గా ఉండేవాడిని, ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం ఉండదు కదా. ఆ రోజు నాకు ఎండుగోలే కనపడుతుంది తప్ప 14 రిజెక్షన్స్ నాకు కనపడదు, అంతే కదా. అదొక్కటి ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకండి? నాకు ఈరోజు 1,00,000 మందిని నేను ఎంపవర్ చేయాలని టార్గెట్ ఉన్నప్పుడు 10వ వాడు ఇలా అన్నాడు, 11వ వాడు అన్నాడు, 50వ వాడు, నాకు కనపడదు. ఇంకవన్నీ ఎన్ని రిజెక్షన్స్ కాదు, అక్కడికి వెళ్ళాలి. ఈరోజు మీరు మాట్లాడే విరాట్ కోహ్లీ లేకుంటే లెజెండ్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎండుగోలు కనపడుతున్నప్పుడు ఇవన్నీ కనపడవు. మ్యామ్ ఒకసారి మీ హ్యాండ్ ఇలా చూపించండి, చేతి వేళ్ళని చూడండి. ఇప్పుడు చేతి వేళ్ళ నుంచి నన్ను చూడండి, చేతి వేళ్ళ గ్యాప్లో నుంచి నన్ను చూడండి. ఇప్పుడు మళ్ళీ చేతి ఫింగర్స్ చూడండి, మళ్ళీ నన్ను చూడండి, మళ్ళీ ఫింగర్స్ చూడండి, పుట్ యువర్ హ్యాండ్ డౌన్. ఇప్పుడు మీ ఫింగర్స్ చూసేటప్పుడు నేను క్లియర్గా కనపడ్డానా? కనపడలా. ఇప్పుడు నన్ను చూసేటప్పుడు మీ ఫింగర్స్ క్లియర్ కనపడ్డాయా? నన్ను చూసేటప్పుడు మీ ఫింగర్స్ క్లియర్గా కనపడ్డాయా? ఫింగర్సే క్లియర్గా ఉన్నాయి. మీరు ఫింగర్స్ చూస్తున్నారు, ఫింగర్స్లో నుంచి నన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు మీ ఫింగర్స్ క్లియర్గా కనపడ్డాయా? కనిపించలేదు. ఫింగర్స్ చూసినప్పుడు నేను క్లియర్గా కనపడ్డానా? కనపడలేదు కదా. ఇది మీ ప్రాబ్లమ్స్ అనుకోండి. అక్కడ కనపడే నేను మీ గోల్ అనుకోండి. గోల్ని చూసేటప్పుడు ప్రాబ్లమ్స్ క్లియర్ కనపడవు, ప్రాబ్లమ్స్ చూసేటప్పుడు గోల్ కనిపించదు. ఇప్పుడు నేను గోల్నే చూస్తున్నప్పుడు ఈ ఫెయిల్యూర్ ఇవన్నీ నాకు కనపడవు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ నీడ్. మనం ఏం చేస్తాం తెలుసు, ఫెయిల్ అవ్వగానే అయిపోయింది అని ఫెయిల్యూర్ చూస్తాం. నువ్వు వెళ్ళాల్సిందేంటి? నేను ఆ రోజు అదే డిసైడ్ అయ్యాను. టూ గుడ్ అండి. ఎట్టి పరిస్థితిలో సైకాలజీ గోల్ కావాలి అని అనుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ కనిపించకూడదు. ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేసామంటే గోల్ డైల్యూట్ అయిపోతుంది అంతే. ఇప్పుడు మాట్లాడే హీరోస్ అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, సో కాల్డ్ సక్సెస్ఫుల్ పీపుల్. అది అబ్దుల్ కలాం గారి దగ్గర నుంచి తీసుకోండి, భగత్ సింగ్ దగ్గర, ఎవరి దగ్గర నుంచి తీసుకోండి, వాళ్ళందరికీ భగత్ సింగ్ని చంపేటప్పుడు కూడా ఆయన గోల్ నాకు ఇది అని క్లియర్గా ఉంది కాబట్టి ఇంకేం ఆయనకి ఆఖరికి రక్తం చిందించుకున్నా ఆయనకి పెయిన్ అనిపించలే, ఎందుకంటే హీ వాస్ వెరీ క్లియర్. గాట్ ఇట్. అయితే అండి మోస్ట్ ఇంపార్టెంట్, ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు కానీ, chaotic సిచ్యువేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ కనిపించినప్పుడు కానీ మైండ్ మన కంట్రోల్లో లేకుండా ఓవర్గా థింక్ అయిపోతూ ఉంటుంది. అసలుకే కొన్ని లక్షల ఆలోచనలు వస్తాయి మనకి, ఇంకా ఓవర్ థింకింగ్ బ్రెయిన్ అనుకోండి, ఇంకా అసలు ఆపలేం అంతే, అదొక ప్రవాహం అంతే. ఆ సిచ్యువేషన్స్లో ఓవర్ థింకింగ్ని స్టాప్ చేయాలి అని చాలామంది అనుకుంటారు కానీ ప్రాక్టికల్గా అవ్వదు. హౌ డూ వీ హ్యావ్ టు స్టాప్ ఇట్? దానికి ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటాయా, మైండ్ ఎక్సర్సైజెస్ ఉంటాయా, ఏదైనా టాబ్లెట్స్ ఉంటాయా? అలా ఉండే పని అయితే నేను ఈరోజు మెడికల్ షాప్ పెట్టుకొని లక్షల కోట్లు సంపాదిస్తాను మ్యామ్. నథింగ్ ఇస్ దేర్. అలా చాలామంది ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం అదొక టాబ్లెట్ లేకుంటే రిలయన్స్ సూపర్ మార్కెట్ దొరకదు మ్యామ్. కానీ మనిషి బ్రెయిన్ ఓవర్ థింక్ చేయడం అనేది కామన్ థింగ్. కొంచెం లైఫ్ అటు ఇటు అయినా సరే ఓవర్ థింకింగ్ ఇంకా అక్కడికి వెళ్ళిపోతే ఇంకా అక్కడ కూర్చొని దాంతో తలనొప్పి, మెడ నొప్పి, కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్, ఎందుకు వచ్చిన గోల్ ఇవన్నీ. మ్యామ్ మనిషి బ్రెయిన్ ఎప్పుడు థింక్ చేయడానికి రెడీగా ఉంటుంది. మీరు అదే అంటారు చూసారా, గుర్రానికైనా కళ్ళెం వేసి ఆపొచ్చు కానీ మనిషి ఆలోచనకి మాత్రం ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను సింగపూర్ వెళ్తా, ఇప్పుడు ఇక్కడ కూర్చొని స్విట్జర్లాండ్ వెళ్తా, ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఖర్చు కూడా లేకుండా మూన్ మీదకి వెళ్తా నేను, ఎందుకంటే మనిషి ఆలోచనకి అసలు లిమిట్ లేదు. అవునా? అటువంటి సందర్భంలో ఫస్ట్ మీకు లాజిక్ చెప్తాను. మనిషి ఆలోచనలు ఎప్పుడు ఎలా వస్తాయంటే ఒక క్వశ్చన్ రూపంలో వస్తాయి. క్వశ్చన్ రూపంలో ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మా ఇంట్లో మా పిల్లలు ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నాతో మీరు ఇంటర్వ్యూ చేస్తారా, ఆ క్వశ్చన్ ఆలోచించుకుంటూ ఉంటే ఏమవుద్ది, ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఇప్పుడు తిన్నారో లేదో, వాళ్ళు ఏం చేశారో లేదో అని ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు నేనేం చేయాలి తెలుసా? ఫస్ట్ అంటే మీరేం చేయాలంటే ఫస్ట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి.
మనిషికి ఎప్పుడు ఓవర్ థింకింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మీరు థింకింగ్ ఆన్సర్ ఇవ్వకపోతే అది వెళ్తుంది. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, మీకు ఆలోచన వచ్చింది ఇంట్లో వాళ్ళు తిన్నారా లేదా అని చెప్పి. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఆలోచించుకుంటూ వాళ్ళు తిన్నారు లేదు, నేను టైంకి అది పెట్టు, వాళ్ళు స్నాక్స్ తెచ్చుకున్నారు లేదు అని చెప్పి క్వశ్చన్ రూపాయలు వస్తుంది. ఇప్పుడు మీరు వెంటనే ఒక్క సెకండ్ పాజ్ తీసుకొని, ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది, ఆల్రెడీ మా పాప ఏదో ఒకటి తిని ఉంటుంది, మా బాబు ఏదో ఒకటి తిని ఉంటారని ఆన్సర్ ఇచ్చేసి నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెంటనే కాల్ చేస్తానంటే ఇప్పుడు ఈ థాట్ ఏం చేస్తుంది తెలుసా, పక్కకి వెళ్ళి కూర్చొని ఉంటుంది. ఎప్పటిదాకా? ఇంటర్వ్యూ అయ్యేంత వరకు. ఇంటర్వ్యూ అయిపోయి మీరు ఒక్క అడుగు బయటకు వేస్తుంటే థాట్ ఏం చేస్తుంది తెలుసా, ఫోన్ చేయి ఫస్ట్, తిన్నారు లేదు కనుక్కో అని చెప్పి ఫస్ట్ అడుగుతుంది. అంటే నేనేం చేస్తున్నాను, ఆ విషయం గురించి రిపీట్ ఆలోచించే ముందు దానికి థాట్ ఇచ్చి అక్కడ ఆపితే అది కొద్దిసేపు వెయిట్ చేస్తుంది. మనం ఏం చేస్తామంటే దానికి ఆన్సర్ ఇవ్వం. అవును ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ దానికి ఆన్సర్ ఇవ్వాలి. థాట్స్ ఎప్పుడు అన్స్టేబుల్గా ఉంటాయి. అన్స్టేబుల్గా ఉన్నదానికి మీరు ఆన్సర్ ఇస్తే కొద్దిసేపు హోల్డ్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆలోచించకూడదు అంటే చంద్రముఖి సినిమాలో మన పరిస్థితి అయినట్టే. చంద్రముఖిని ఆ సినిమాలో నువ్వు ఆ రూమ్ దగ్గరికి వెళ్ళొద్దంటే ఒక్క నిమిషం ఉండా, నేను ఫస్ట్ వెళ్ళి చూసి వస్తాను అని క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఎప్పుడు కూడా దానికి ఆన్సర్ ఇవ్వాలి. థాట్కి ఎప్పుడైతే ఆన్సర్ ఇస్తారో ఓవర్ థింకింగ్ అనేది చాలా వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి, దాంట్లో రివర్స్లో మీరు ఇలా కనుక అప్లై చేస్తే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం క్యూర్ అవుతుంది. పర్ఫెక్ట్, అర్థమైంది? అది చేస్తే సరిపోతుందండి. రైట్. ఇప్పుడు మన ఎమోషన్స్ని కొంతమంది ఎక్స్ప్రెస్ చేయాలంటారు, కొంతమంది సప్రెస్ చేసుకొని నీలో నువ్వు ఉంచుకుంటే బెటరు, నీ అదర్ సైడ్ అందరికీ చూపించాల్సిన అవసరం లేదు అని అంటారు. సో దీన్ని 2 క్వశ్చన్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ అసలు సప్రెస్డ్ పార్ట్ గురించి మాట్లాడదాం. ఎమోషన్స్ని సప్రెస్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి ఏమన్నా డ్యామేజ్ ఉందా? 200% డ్యామేజ్ ఉందండి. అన్ని వేళలా అది కరెక్ట్ అయితే కాదు. ఓకేనా? ఇప్పుడు కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. ఇంట్రోవర్ట్స్ అసలు ఎవ్వరికి ఏమి చెప్పరు. అసలు వాళ్ళని చూస్తే అరే ఏదైనా ఉంటే చెప్పరా అని చాలా మంది కూడా అడుగుతుంటారు. ఏదైనా ఎక్స్ప్రెస్ చేయి, ఎందుకు అలా ఉన్నావు. వీళ్ళకి ఏమవుతుందంటే చెప్పకపోతే, మ్యామ్ ఇప్పుడు మీ తల మీద నేను ఒక బిందె పెట్టి నీళ్లు పెడితే ఎంతవరకు మోయగలుగుతారంటే మీ కెపాసిటీ కొంతవరకే ఉంటుంది. నేను వాటర్ ఎక్కువ పోస్తూ ఆ బిందె తీసి ఒక పెద్ద గంగాలం పెడితే ఏమవుతుంది? అలా అని చెప్పి ప్రతి సమస్యని అందరికీ చెప్పుకుంటూ వెళ్ళలేం కదా. అసలు చెప్పడం అంటే ఇక్కడ ఏంటంటే సప్రెస్ చేయడం అంటే ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడం మాత్రమే కాదు. ఎమోషన్ ఎక్కువగా అంటే నేను ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడం అంటే ఇలా అందరికీ చెప్పడం కూడా కాదు. ఎంతవరకు స్టోరేజ్ చేయాలి, ఎంతవరకు వెంటౌట్ చేయాలనేది ఉంటుంది. ఇక్కడ వెంటౌట్ అనేది కేవలం పక్క వాళ్ళకి చెప్పడం అని కాదు, ఏదో ఒక విధంగా నువ్వు దాన్ని బయటికి తీసుకొచ్చి. అంటే ఇప్పుడు నాకు ఒక విషయం బాధ కలిగింది. ప్రపంచంలో అందరూ సెల్ఫిష్ వాళ్ళేనండి, ఎవ్వరూ నాకు క్లోజ్ కాదండి. అసలు నా ఫ్యామిలీలో అయ్యే విషయాలు, నా పర్సనల్ విషయాలు నేను ఇంకొకరికి ఎందుకు చెప్పుకోవాలి? అలా అని నేనే లోపల పెట్టుకుంటే బోల్డ్ అంత హెల్త్ ప్రాబ్లమ్స్. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇప్పుడు దానికి వెంటౌట్గా జర్నల్ రైటింగ్ అంటాం. జర్నల్ రైటింగ్ ఇప్పుడు నేను అందుకే డైరీ రైటింగ్ ఇంతకుముందు చాలా మందికి ఎక్స్ప్రెస్ చేసుకోవాలని వాళ్ళందరూ ఏం చేస్తారు, ఒక డైరీ తీసుకొని ఈరోజు నేను ఇక్కడ ఇంటర్వ్యూకి అది ఎవరైనా చదివారంటే నా జీవితం బట్టబలే అయిపోతుంది. దాన్ని కావాలంటే కాల్చి పడేసేయండి. అలా కూడా చేయొచ్చా? ఏదైనా మనకి అదే శతకోటి మార్గాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు కదా, ఇది కూడా అంతే. మనం ఏం చేయాలంటే, నేను ఒక విషయం మ్యామ్, మీరు ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు ఎవరన్నా ఫ్రెండ్ వచ్చి మీ పక్కన కూర్చొని ఏమైందమ్మా ఎందుకు ఇలా అనగానే మీరు చెప్పేశారంటే మీకు ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. ఆమె సొల్యూషన్ ఇవ్వలేదు కదా, బట్ అయినా సరే నా బాధ చెప్పాను కదా. వెంటౌట్ అర్థమైందా? పోనీ అక్కడ ఎవ్వరు లేరు, నేను ఎవరికి చెప్పుకోలేను, అర్థం ముందు కూర్చొని మీరు మొత్తం చెప్పేస్తారు, చెప్పేయండి. పేపర్ రాసి చెప్పేసి చించేయండి, ఏదైనా చేయండి. కానీ ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉంటే ఏమవుద్దంటే, మనకి జ్వరం ఒక రోజులో తగ్గిపోతే బాగానే ఉంటుంది. అలా నేను టాబ్లెట్ వేసుకుని అలాగే ఉంటా, ఏమవుద్దో చూస్తానని చెప్పి నేను అలాగే పెట్టుకుంటే 15 రోజుల తర్వాత టైఫాయిడ్ వస్తుంది. ఇంకా నేను వేసుకుని యాంటీబయాటిక్ వాడను, ఏదైనా పర్లా, నా ఇష్టం వచ్చిన మసాలా ఫుడ్ తింటానంటే లాస్ట్కి మనమే పోతాం. ఇక్కడ కూడా చాలామంది అంటే ఏదో ఒక విధంగా వెంటౌట్ చేయడానికి అనేక మార్గాలు ఉంటాయి. సప్రెస్ చేస్తే ఏమవుతుంది తెలుసా, నా కెపాసిటీ 100% అనుకోండి, ఒకరోజు 10% సప్రెస్ చేశాను, ఇంకో రోజు 20%, ఇంకో రోజు 30%, అలా సప్రెస్ చేస్తే ఓ నెల రోజుల తర్వాత నా కెపాసిటీ అయిపోద్ది కదా. సప్రెస్ అనేది అన్నిటి వేళ కరెక్ట్ కాదండి. దానివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు నేను మాట్లాడాలన్నా వద్దు అని చెప్పి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ చెప్పాలనుకున్న కూడా చెప్పలేను. సప్రెస్ అనేది అన్ని వేళల మాత్రం ఐదర్ అద్దం ముందరికి వెళ్ళి మాట్లాడాలి, లేకపోతే జర్నల్ రాసేసేయాలి, కావాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు. ఎగ్జాంపుల్ ఒక 5 చెప్పండి. ఇప్పుడు 3 చెప్పారు. ఫస్ట్ వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ లో మీ కాంటాక్ట్ కి వాయిస్ రికార్డ్ మొత్తం పంపించుకొని, నాకు ఇలా ఈరోజు నేను షూటింగ్కి వెళ్ళాను, కెమెరా వాళ్ళు బాగా తీశారు, యాంకర్స్ బాగా చేశారు, బట్ నేనే బెస్ట్ ఇవ్వలేకపోయినా, అనవసరంగా నేను మిస్ అయ్యాను, ఇలా నేను చేయకుండా ఉండాల్సింది, నేను ఇంకొద్ది బాగా చెప్పు ఉండాల్సిందని నాకు అనిపించింది మొత్తం చేసి డిలీట్ కొట్టేశారు. దరిద్రం వదిలిపోయింది అంతే. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా,
అంటే చూసేవాడికి కూడా సినిమాల యాంకర్ కూడా చెప్తారు, నిన్ను చూస్తే 3 ఉత్సాహం కూడా తెచ్చిపోతుందని. అట్టే ఉంటుంది కొంతమంది. ఇంకా అది ఏమవుద్ది, లోపల పెట్టుకొని మ్యామ్ మీరు ఎప్పుడైనా బాధలో ఉండే కొన్ని ఫేసెస్ చూస్తే మీకు చూడంగానే బా ఫేస్లో ఒక గ్లో ఉందిరా అనిపిస్తుంది. Exactly. కొంతమందిని చూడంగానే దరిద్ర లక్ష్మి వీడి మీద డాన్స్ చేస్తున్నట్టుందిరా అని. ఎందుకంటే వాడు ఎక్స్ప్రెస్ చేయలేడు, వాడి ఆ ఫేస్ అలా ఉండిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఫస్ట్ జనరల్ రాయొచ్చు, కాల్చి పడేయండి, చించి పడేయండి, ఏమైనా చేయండి. థర్డ్ది వాట్సాప్ రికార్డ్ చేసి ఇమీడియట్గా డిలీట్ చేయండి. ఫోర్త్ది వీలైతే అర్థం ముందు. ఫిఫ్త్ది అలా వెళ్తూ వాకింగ్లో ఎవరు లేనట్టు మీరే మాట్లాడుకుంటూ వెళ్ళండి. ఇలా ఎన్నైనా ఉంటాయి మ్యామ్. మీరు చేయాల్సింది ఒకటి, లోపల పెట్టద్దు. రైట్. వీలైనంత వరకు ఎమోషన్స్ని సప్రెస్ చేయకుండా ఎక్స్ప్రెస్ చేయండి. గాట్ ఇట్. ఓకే. ఇప్పుడు ప్రతి మనిషి బిజీ, పొద్దున 5 నుంచి రాత్రి 12 వరకు బిజీ బిజీ బిజీ, పనులు, ఇంట్లో ఫ్యామిలీ, తర్వాత సోషల్ లైఫ్, వాట్ ఎవర్ బిజీ. ఎమోషనల్గా కొంత నాకు రీఛార్జ్ అవ్వడానికి స్కోప్ కావాలి అని వెతుక్కుంటూ ఉంటాం. ఆ వెతుక్కునే ప్రాసెస్లో ఎవరికైనా అంతే కదండి, 6 రోజులు కష్టపడితే ఒక రోజు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ప్రొడక్టివ్గా పనిచేస్తాం. కానీ ఆ బ్రెయిన్కి రెస్ట్ అనేది లేదు. సో ఎమోషనల్గా రీఛార్జ్ అవ్వడానికి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి? ఇప్పుడు మీరు చెప్పిన ఐడియాస్ చాలా బాగున్నాయి. అలా ఎమోషనల్గా రీఛార్జ్కి ఏం చేయాలి? యుఎస్లో వాళ్ళందరూ ఎలా బతుకుతారో మీకు తెలుసు కదా మ్యామ్. యుఎస్లో వాళ్ళందరూ మండే మార్నింగ్ నుంచి ఫ్రైడే ఆఫ్టర్నూన్ వరకు దే వర్క్ లైక్ ఎనీథింగ్. ఆ టైంలో వాళ్ళకి అది ఎమోషన్, హ్యాపీనెస్, సాడ్ ఏం కనపడదు, వర్క్ చేసుకుంటూ వెళ్తారు. ఫ్రైడే నైట్ నుంచి వాళ్ళు రెండో అపరిచితుడు బయటకు వస్తాడు. అపరిచితుడు బయటకు వచ్చి ఒక్కసారికి వాళ్ళ ఎంజాయ్మెంట్ మాత్రం వెళ్తారు. ఆ టైంలో వాళ్ళు ఎంత సంపాదించారో అంతా ఖర్చు పెట్టడానికి వెళ్తారు. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ మండే టు ఫ్రైడే ఎనర్జీ తెచ్చుకునేదానికి వాళ్ళు వెళ్ళి ఫోటోగ్రఫీకి వెళ్తారు, ట్రక్కింగ్కి వెళ్తారు, హాబీస్, ఫిషింగ్కి వెళ్తారు. దీంట్లో నుంచి ఎనర్జీ తెచ్చుకొని, ఇప్పుడు మన బ్యాటరీస్ ఎలా పనిచేస్తాయి మ్యామ్, రీఛార్జబుల్ బ్యాటరీస్ ఎలా పనిచేస్తాయి, నేను ఎంటీగా ఉంటాను, అవి ఛార్జ్ చేసుకొని నెక్స్ట్ 1 వీక్ అంతా నేను కెమెరాకో లైట్కో నేను పనిచేస్తాను. మళ్ళీ అయిపోగానే మళ్ళీ వెళ్ళి నేను ఛార్జ్ చేసుకొని పనిచేస్తాను. ఇది ఎవరికంటే ఎవరైతే నచ్చని ప్రొఫెషన్లో ఉంటారో వాళ్ళకి ఇది పనిచేస్తుంది. నచ్చని ప్రొఫెషన్లో ఆల్రెడీ నచ్చే విధంగా వర్క్ చేస్తున్నారు, రియల్లీ ఫెంటాస్టిక్, గో హెడ్. మిగతా వాళ్ళు నచ్చని విషయాలు ఎవరన్నా చేస్తూ ఉండి, సార్ నాకు ఎమోషనల్గా నాకు ఎనర్జీ కావాలనుకుంటే మండే టు ఫ్రైడేనో ఎలా అయితే వాళ్ళు చేస్తారో, ఇక్కడ మీరు కూడా ఎవరైతే ఎమోషనల్ ఛార్జ్ కావాలనుకున్నారో వాట్ ఆర్ యువర్ ఎమోషనల్ రీఛార్జ్ పాయింట్స్, అర్థమైంది? అది తెలియకే కదా సమస్యలు. ఇప్పుడు అది తెలుసుకునేదానికే చెప్తాను. నాకు మా ఫ్యామిలీతో ఇంటికి వెళ్ళంగా నా కిడ్తో 1 గంట ఆడానంటే నాకు ఎక్కడ లేని ఫ్యూజులు ఎగిరిపోయే విధంగా ఎనర్జీ వస్తుంది. నా కిడ్ నాకు ఎనర్జీ అనుకుందాం. మీకు వచ్చేసరికి ట్రావెలింగ్ మీ ఎనర్జీ అనుకోండి. నెలలో ఒక్కసారైనా తప్పకుండా ట్రావెల్ చేయండి, కొత్త ప్లేస్కి వెళ్ళి కొత్త విషయాలు తెలుసుకొని రండి. ఆ నెలంతా యూ విల్ బి వెరీ గుడ్. మీరు చాలామంది చూడండి, ట్రావెలింగ్కి వెళ్ళొస్తే ఒక 2-3 వీక్స్ వీ విల్ బి ఎనర్జైజ్డ్. వై? అక్కడికి వెళ్ళి మైండ్ సెట్ అంతా మార్చుకొని కొత్త ప్లేస్కి వెళ్ళి కొత్త విషయాలు తెలుసుకొని వస్తే అలా వస్తుంది. అలా వాట్ ఈజ్ యువర్, ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మీ హ్యాపీనెస్ ఎలిమెంట్ అన్నట్టు మీ చార్జబుల్ ఎలిమెంట్స్ ఏంటి, ఏ విషయాలు మీకు కిక్ ఇస్తాయి. ఆ రవితేజ సినిమాలో అతను కిక్ ఇస్తే అతను ఇంకా యాక్టివ్గా పనిచేస్తాడు. అలా ప్రతి మనిషికి కూడా మీ కిక్ సోర్సెస్ ఏంటనేది తెలియాలి. ఇప్పుడు నాకు కిడ్స్తో ఆడుకోవడం, నాకు ట్రావెలింగ్, నాకు ట్రైనింగ్, నేను సెషన్కి వెళ్ళి వచ్చానంటే ఆ రోజు భోజనం కూడా చేయను. వీలైతే నాకు ఆ సెషన్లో వాళ్ళ కళ్ళల్లో ఒక్కరిలో స్పార్క్ కనపడినా కూడా నేను ఆ రోజు హ్యాపీగా పడుకుంటాను. నా హ్యాపీనెస్ ఎలిమెంట్ ఏంటంటే దాట్ వన్. సో అలా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మీ రీఛార్జ్ పాయింట్స్ ఏంటి. ఎందుకు వాళ్ళు ట్రెక్కింగ్కి వెళ్తారు, ఎందుకు వాళ్ళు ఫోటోగ్రఫీకి వెళ్తారు, ఎందుకు వాళ్ళు ఫిషింగ్కి వెళ్తారంటే నాకు దాంట్లో కిక్ వస్తుంది. ఎప్పుడెప్పుడు నేను దేనికోసం వెయిట్ చేస్తానంటే ఆ ఆదివారం శుక్రవారం శనివారం నేను దానికోసం వెయిట్ చేస్తూ మండే టు ఫ్రైడే నాకు పెద్ద బర్డెన్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సింది మీ రీఛార్జ్ పాయింట్స్ ఏంటి, ఎలా చేసుకుంటే మీరు ఎనర్జీ పెంచుకోగలుగుతారు అనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. అది వైఫ్తో వాకింగ్కి వెళ్ళినప్పుడు, లేకుంటే ఫ్రెండ్తో చాటింగ్ చేసినప్పుడు, లేకుంటే ఏ సోలోగా మనం ఏం చేయలేమా అండి? ఎప్పుడు ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వాలా? చేసుకోవచ్చు అండి, 200% చేసుకోవచ్చు. మీకు అదే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నా హాబీ నాకు ఫోటోగ్రఫీ అనో లేకుంటే ఇంకా ఏదైనా నా హాబీ ఉన్నప్పుడు ఆ హాబీలో మీకు ఎంత వస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు. అంటే డిపెండెన్సీ అని మీరు మంచి పాయింట్ అడిగారు. సరే వేరే వారే డిపెండ్ అయితే మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా బ్రేక్ ఇచ్చినా నాకు అయిపోతుంది. ఖచ్చితంగా సోలోగా కూడా మీరు చేసుకోవచ్చు. 200% దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్. వాట్ గివ్స్ యూ అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. అది కస్టమైజ్డ్ అన్నమాట, అది కూడా పర్సనల్, ఎవరికి వాళ్ళు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ చెప్పి వచ్చారు, కానీ నీ గురించి నువ్వు తెలుసుకో అనే పుస్తకం ఎక్కడుంది, అనే సిలబస్ ఎక్కడుంది మ్యామ్? మీరైనా రాయండి సార్. నేను ఇప్పుడు అదే కోరుకుంటున్నా, ఈ పిల్లలకి ఆ సబ్జెక్టుతో పాటు ఒక సైకాలజీ పెట్టండి. వాడి గురించి వాడు తెలుసుకుంటే ప్రపంచంలో ఏదైనా వాడు ఎదుర్కోగలుగుతాడు. ఎగ్జాక్ట్లీ, మచ్ నీడెడ్ సబ్జెక్ట్ ఫర్ టుడేస్ జనరేషన్. అది ఇస్తే ఏమవుతుందంటే వాడికి దాంట్లో ఒక విండో ఉంటుంది, జోహారీ విండో ఒకటి ఉంటుంది.
అసలు నీకేం కావాలి, వాట్ ఈస్ యువర్ బెస్ట్, వాట్ ఈస్ యువర్ వర్స్ట్, వాట్ యూ కెన్ మేక్ ద బెస్ట్, వాట్ యూ డోంట్ కెన్ అని చెప్పి మొత్తం ఒక కాలంలో ఒక విండో ఉంటుంది. ఆ విండో ఒక్కడ చదివినాక 7th క్లాస్ వాడు చదివితే ప్రపంచంలో ఏదొచ్చినా వాడు ఎదుర్కోగలుగుతాడు. పర్ఫెక్ట్. కానీ అది ఎప్పుడు నేర్పిస్తారంటే ఎప్పుడు నేర్పారు. అంతే. దట్ ఈస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఈ లైఫ్లో స్ట్రెస్ ఎక్కువైపోయి నవ్వడం అనేది మర్చిపోయాం పక్కన పెడితే, కోపం బికాజ్ నాకు టైం లేదు నాకు కోపం వస్తుంది, పిల్లల టైంకి స్కూల్కి రెడీ అవ్వట్లేదు నాకు కోపం వస్తుంది, ఆఫీస్లో బాస్ తిట్టాడు నాకు కోపం వస్తుంది, నేను అనుకున్న వర్క్ స్టైల్లో వర్క్ జరగట్లేదు, ఏ ఒక్క చిన్న ప్రోగ్రామ్ అటు ఇటు అయినా నాకు కోపం వచ్చేస్తుంది. కోపాన్ని కొంతమంది వెంటౌట్ చేస్తే నీకు మంచిది అంటారు, కానీ ఆ కోపం వల్ల మనం నోరు జారచ్చు, ఇతరులని హర్ట్ చేయొచ్చు, మొత్తం సిచ్యువేషన్ కంపు అవుతుంది. సో హౌ డు వీ హ్యాండిల్ దిస్ యాంగర్ ఇష్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలి? డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా వచ్చేది అదే కదండి, అందుకని వస్తుంది, ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకేనా? కానీ నేను ఒక విషయం అడుగుతాను, దీప్తి గారు, ఇప్పుడు ఈ ఛానల్ బాస్ ఉన్నారు, ఆయన వచ్చంటే మీరు ఆయన మీద తిరగబడతారు? ఎలా తిరగబడతామండి, సమస్య లేదు, ఉద్యోగం ఉడుతుంది. ఓకేనా? ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఇదే విషయం, మీ ఇంట్లో మీ కింద మెయిడ్ పనిచేస్తుంది, డోంట్ మైండ్ మెయిడ్, కానీ లేకపోతే పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వెంటనే మీరేం చేస్తారు? అరుస్తా. రుద్రవేణి మామూలుగా మహంకాళి రూపం బయటకు వచ్చి విజయవాడ కనకదుర్గమ్మ కనపడదు వాళ్ళందరికీ, అవునా? ఏంటి తేడా ఏంటి? ఆయన తిట్టాడు, వీళ్ళు తప్పు చేశారు, ఆయన అరవలేదు, వీళ్ళు ఎందుకు అరుస్తున్నారు? మనిషి ఎప్పుడు అరవగలుగుతాడంటే తనకంటే తన స్థాయిలో ఉండే వాళ్ళతో, కానీ తనకంటే ఒక మెట్టు కింద ఉండే వాళ్ళ మీద మాత్రం అజమాయిషి యాంగర్ చూపించగలుగుతాడు తప్ప పైన ఉండే వాళ్ళ మీద ఎందుకు చూపించాడు? అప్పుడు కోపం కనపడదా, రాదా? కానీ కామన్ సెన్స్ ఉండి నేను చేయకూడదని తనని తను రెస్ట్రిక్ట్ చేసుకొని ఫస్ట్ చేస్తున్నాడు. ఎవరైతే నా మీద రివర్స్ అవ్వరు, ఎవరైతే నేనేమన్నా పడతారు అన్న వాళ్ళ మీద కోపం రాదు. ఫస్ట్ మీరు అక్కడ చూడాల్సింది వ్యక్తినా లేకుంటే స్థాయినా అని కాదు, ఫస్ట్ చూడాల్సింది ఈ వ్యక్తపరచడం వల్ల అవతల వాళ్ళకి అది ఎలా హాని చేస్తుంది అనేది ఫస్ట్ మనిషి ఆలోచించాలి. అర్థమైందా? అది మీరు పిల్లల మీదన్నా, పనావిడ మీదన్నా, బాస్ మీదన్నా, ఎవరి మీదన్నా అవతల వాళ్ళ అండం వల్ల అది ఎలా హాని చేస్తుంది. చాలామంది పేరెంట్స్ అనేసి తర్వాత వచ్చి సారీ నాన్న అని చెప్పి బాధపడుతుంటారు, కానీ తర్వాత ఆ వర్డ్ మళ్ళీ వెనక్కి తీసుకోగలుగుతామా? అది చాలామంది ఇప్పుడు చూసే వాళ్ళందరూ కావాలంటే మదర్స్ చాలామంది ఎంత హట్ అవుతారంటే, తెలియకుండా అనవసరంగా అరిచేశాను సార్, తర్వాత మా బాబు మీద అరిచేస్తారు. వెంటౌట్ అనేది 200% ఇంపార్టెంట్. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, ఫస్ట్ ఆ టైంలో కాన్షియస్ కోల్పోవద్దు. ఎట్టి పరిస్థితులు దాని ముందే నేను ఒక విషయం చెప్తాను. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పిల్లల ముందు ఖచ్చితంగా ఈరోజు ఇంటికి వెళ్ళంగానే మా పిల్లలు మొత్తం ఏరియా అంతా మెస్ చేసి పెట్టుంటారు, కానీ నేను మాత్రం అరవకూడదు, నేను దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి ఫస్టే మీరు ట్యూన్ చేసుకొని ఇంట్లోపలికి వెళ్ళి అక్కడంతా మెస్ ఉంటే మీరేం చేస్తారు? డెఫినెట్లీ కొంచెం కామ్ డౌన్ అవుతాం, సిచ్యువేషన్ బెటర్గా ఉంటుంది. నిన్న అరిచారు కదా, ఈరోజు ఎందుకు? అందుకని ఇవాళ ప్రిపేర్ అయ్యాంగా. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ మీరు చేయాల్సింది కొన్ని రెగ్యులర్ సిచ్యువేషన్స్ ఉంటాయి, దాన్ని ఫస్ట్ మీరు మెంటల్గా యాక్సెప్ట్ చేసి ప్రిపేర్ అవ్వండి. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పనావిడ మీకు ముందే తెలుసు, పనావిడ కొన్నిసార్లు తేడా చేస్తుంది, కొన్నిసార్లు కావాలని చేస్తుంది అని మీకు తెలిసినప్పుడు మీరు ముందే ఏం యాక్సెప్ట్ చేయాలంటే, ఈరోజు 4 వంటలు చేస్తే దాంట్లో ఒకటి ఖచ్చితంగా చెడగొడుతుంది, ఏం పర్లే ఈరోజు తనకు అర్థం విధంగా చెప్దామని చెప్పి మీరు ముందే ప్రిపేర్ అయితే 4వ వంట చెడిపోయినా కూడా మీరేమనరు. రైట్. ఎందుకు? కారణం ఏంటంటే ఫస్ట్ మీరు మెంటల్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సిచ్యువేషన్ ఏమి జరగబోతుందో మీకు ముందే మెంటల్గా క్రియేటివ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మీకు ఫస్ట్ యాంగర్ రాదు. ఫస్ట్ మీరు చేయాల్సింది, దెర్ ఆర్ సర్టెన్ సిచ్యువేషన్స్, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి యు ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఈరోజు ఇప్పుడు బయటికి వెళ్తున్నారు, కారులో వెళ్తున్నప్పుడు ఎవడో రాంగ్ సైడ్లో నుంచి వస్తాడు, ఈరోజు కారులో వెళ్తున్నాను, ఎవడో ఒకడు తింగరోడు ఎవడో ఒకడు వచ్చి డిస్టర్బ్ చేస్తాడు, ఎవడో ఒకడు ఓవర్టేక్ చేస్తాడు, ఎవడో ఒకటి కార్ని రబ్ చేసుకుంటూ వెళ్తాడని మీకు ముందే క్లారిటీ ఉంది, కానీ డోంట్ లూజ్ మై టెంపర్ అని వెళ్ళండి. ఆ రోజు మీరు ఎవరితో గొడవ పడరు, నేను గ్యారెంటీ రాస్తాను. పర్ఫెక్ట్. ఎందుకంటే యు ఆర్ మెంటలీ మేకింగ్ యువర్ సెల్ఫ్ ప్రిపేర్. ఈ రోజు నా టెంపర్ లూజ్ అవ్వకూడదు, దేర్ విల్ బి సమ్ సర్కమ్స్టాన్సెస్, ఇవి నేను హ్యాండిల్ చేయాలని మీరు ముందే అనుకుంటే మాత్రం హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. కానీ మీరు ఏదొచ్చినా ఏం కాదు నేను చూసుకుంటా అనే విధంగా ఓవర్గా వెళ్ళిపోయి మీరు చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా యాంగర్ అవుట్బస్ట్ అవుతుంది. అండ్ సెకండ్ది, యాంగర్ వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సెంటర్ ఫ్రెష్ చేసుకోండి. అంటే అర్థమైంది అనుకుంటా, క్యాప్షన్ నోటికి తాళం వేస్తుంది. మనం ఏం చేస్తాం అంటే యాంగర్లో గాడ్జిలా అరిచినట్టు, గొరిల్లా అరిచినట్టు అరుస్తూ ఉంటాం. ఆ టైంలో మనం చేయాల్సిందంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఒక 2 minutes టైం అండి, మళ్ళీ వస్తాను. రైట్. 2 minutesలో ఏమవుతుంది తెలుసా? కోపం వచ్చినప్పుడు మీరు ఒక్కసారి ఇప్పుడు కిందకి వెళ్ళేసి 2nd floor నుంచి ఒకసారి పైకి రండి, 3rd floor అలా పైకి రండి. ఒకసారి పైకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆయాస పడుతున్నప్పుడు ఆక్సిజన్ సరిపోక వెంటనే అంటున్నప్పుడు ఈ బ్లడ్ పంపింగ్ అన్ని ఆర్గాన్స్కి స్పీడ్గా పంపించేస్తుంది, అప్పుడు మీ బీపీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అలాగే కోపం వచ్చినప్పుడు కూడా మీ బీపీ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో మీరు అరవకూడదు. కరెక్ట్గా 1 minute ఆగారనుకోండి,
మీ బీపీ మళ్ళీ డౌన్ అవుతుంది. రైట్, పర్ఫెక్ట్. అందుకే ఏంటారంటే కౌంట్ 1 to 10 లెక్క పెట్టాను ఎందుకంటారంటే ఆ టైంలో కొద్దిగా, అందుకే యూ స్టార్ట్ ఫైండింగ్ ఎనీ ఆల్టర్నేటివ్. కోపం వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఒక 5 నిమిషాలు నేను సెట్ అయిన తర్వాత వచ్చి మాట్లాడతా అంతే. పిల్లాడు ఏదైనా తప్పు చేసినప్పుడు నాన్న ఒక్క నిమిషం వచ్చేస్తా అంతే. ఇలాంటివి మీరు సెట్ చేసుకొని ఏదన్నా జరుగుతున్నప్పుడు ఇంకోటి ఏం చేసి తెలుసా, పిల్లలకు కూడా ఒక ఫ్యాక్టర్ ఇవ్వచ్చు. దాన్ని ఏమంటా అంటే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ఏంటంటే మీరు ఒకవేళ మూడు మార్చుకొని కోపం వస్తున్నప్పుడు పిల్లలు వెంటనే డాడీ లవ్ యూ, డాడీ లవ్ యూ అనే ఒక కీవర్డ్ ఇచ్చి, అంటే ఏంటి డాడీ లవ్ యూ అంటే నాన్న నీ కంట్రోల్ తప్పుతుంది కొద్ది జాగ్రత్త అని లవబుల్గా హింట్ ఇవ్వడానికి మా పాపకి ఇచ్చిన కీవర్డ్ అది. ఆ కీవర్డ్స్ ద్వారా ఏమవుతుంది, కొన్నిసార్లు నాకు కోపం వచ్చే విషయం నాకు తెలియదు, కొన్నిసార్లు షార్ట్ టెంపర్లో నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఎప్పుడైతే పాపలో చెప్తుంది ఓకే తల్లి లవ్ యూ డేట్ ఓకే ఇంకా నేను కొంచెంసేపు కామ్ అవుతాను, ఏమవుతుంది కమ్యూనికేట్ చేసుకుంటున్నావు. ఇప్పుడు ఆ పాప నాన్న నువ్వు కోపం నువ్వెవరా చెప్పడానికి అని చెప్పి నేను వెళ్తా కాదు. దాన్ని బ్యూటిఫుల్గా రీఫ్రేమ్ చేసి కనుక నాన్న లవ్ యూ నాన్న లవ్ యూ నాన్న ఓకే కోపం స్టార్ట్ అయింది అనమాట, వద్దులే తల్లి బంగారు తల్లి వస్తాను అని చెప్పి యూ నీడ్ టు హ్యావ్ ఏ డిఫరెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఆ టైంలో చెప్పే విధంగా ఎవడన్నా వచ్చి మీరు కోపంగా ఉన్నప్పుడు దీప్తి గారు మీరు కోపంగా ఉన్నట్టు ఎవడో చెప్పడానికి రా బయటికి ఫస్ట్ అనే విధంగా అంటారు. దీప్తి గారు మీరు నవ్వితే చాలా బాగుంటారండి చూడండి ఒక్కసారి అని చెప్పాను అనుకో, అప్పుడు ఆలోచిస్తారు. అది సో గివ్ దట్ కీవర్డ్స్ టు ద పీపుల్ సరౌండింగ్ యూ. అప్పుడు చెప్పారంటే కొద్దిగా సో వాళ్ళ హెల్ప్ తో ఆ సపోర్ట్ తో యూ కెన్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ యాంగర్ ఇష్యూ. పర్ఫెక్ట్ సార్, అసలు అద్భుతం. ప్రతి దానికి ఒక్కొక్క సొల్యూషన్ చూపిస్తూ మీరు. వన్ ఫైనల్ క్వశ్చన్, కాళ్ళు బాగాలేకపోతే పెడిక్యూర్ చేయించుకుంటాం, హ్యాండ్స్ బాగాలేకపోతే మ్యానిక్యూర్ చేయించుకుంటాం, లేదా బాడీ పాలిష్ చేసుకుంటాం. అలా నేను ర్యాండమ్గా అడగట్లేదు మిమ్మల్ని, సైంటిఫిక్ బేస్డ్ ఎక్స్పెరిమెంటల్ ప్రూవెన్ స్టడీస్ మెంటల్ సెల్ఫ్ కేర్ రెజిమ్ ఏదన్నా చెప్పండి. ఇవాళ రేపటి రోజుల్లో ప్రజలకి అవసరం అది. 30 దాటితే కాల్షియము, 40 దాటితే సప్లిమెంట్లు ఎలా వేసుకోవడం అవసరమో, ప్రతి ఒక్కళ్ళు మెంటల్గా హ్యాపీగా ఉండడానికి ఏదన్నా ఒకటి మంచి మాటల రూపంలో ఒక రెజిమ్ చెప్పేయండి. డెఫినెట్గా ఫస్ట్ అయితే నేను చెప్తానంటే మీతో మీరు ఫస్ట్ హ్యాపీగా ఉండండి. మీకు హ్యాపీనెస్ ఇస్తుందో రోజు కనీసం ఒక 5 నిమిషాలు వచ్చేయండి. 5 నిమిషాలు. ఇప్పుడు నాతో నేను హ్యాపీగా లేను అనుకోండి, ఐ కాంట్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఐ కాంట్ టేక్ కేర్ ఆఫ్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్. ఇప్పుడు మీతో మీరు ఆనందంగా ఉంటే అప్పుడు పిల్లలు వస్తే మీరు ఆనందంగా చూసుకోవాలి, ఫ్యామిలీ వస్తే మీరు ఆనందంగా చూసుకోవాలి, ఆఖరికి మీ వర్క్లో కూడా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ మనందరం ఏం మిస్ అవుతుంది తెలుసా, పిల్లల కోసం పరుగులు తీస్తున్నాం, డబ్బు కోసం పరుగులు తీస్తున్నాం, ఆఫీస్ కోసం పరుగులు తీస్తున్నాం, కెరియర్ కోసం పరుగులు తీస్తున్నాం, కానీ ఒక్క నిమిషం నాతో నేను ఉండట్లేదు. ఫస్ట్ ఎవరైతే రోజు కనీసం 5 నిమిషాలు నా డైరీలో కూడా నా డేలో కూడా ఖచ్చితంగా మా ఆవిడకి నేను ముందే చెప్పి రోజుకి 5 నిమిషాలు నేను పాటలు వింటా, నాకు రిలాక్స్ అయిపోతే నేను ఆ డే అంతా హ్యాపీగా ఉంటాను అనే టైం, మీ టైం ఎవరైతే పెట్టగలుగుతారో వాళ్ళు మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. రోజుకి 5 నిమిషాలనే మీ టైం. అది ఎవరికి ఎక్కువ దొరకట్లేదంటే ఒక తల్లికి ఒక తండ్రికి ఇద్దరికి దొరకట్లేదు. మిగతా పిల్లలకైతే రోజుకి కావాల్సినంత మీ టైం ఉంటుంది వాళ్ళకి, కానీ తండ్రికి తల్లికి ఇద్దరికి మీ టైంలో దొరకట్లేదు. ఒక తల్లి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మొత్తం పిల్లల కోసమే చేస్తూ తన కోసం 5 నిమిషాలు గడపలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ తల్లి ఎనర్జీ ఇవ్వలేదు. ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మర్ లాగుంటే నా పిల్లలకి నేను ఎలక్ట్రిక్ సప్లై చేయగలుగుతా, నేనే డల్ అయిపోయి ఇలా కూర్చుంటే వాళ్ళకేం ఇవ్వగలుగుతాను? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఫస్ట్ చేయాల్సింది మీ టైంలో రోజుకి 5 నిమిషాలు మీకు ఏది కిక్కిస్తుందో ఆ పని చేయండి. అలా అని చెప్పి చెడు వ్యసనాలకు వెళ్ళి రాంగ్ అలవాట్లు చేసుకొని మీ జీవితాలు నాశనం చేసుకోబాకండి. ఇక్కడ మీ టైం అంటే దరిద్రాలు నేర్చుకోమని కాదు, అదృష్టాన్ని కొని తెచ్చుకోమని, కానీ దరిద్రాన్ని కొని తెచ్చుకోమని మాత్రం కాదు. ఇప్పుడు అది చెప్పగానే చాలామంది ఈ రోజు నుంచి నాకు స్మోకింగ్ అంటే ఇష్టం సార్, రోజుకి 5 నిమిషాల్లో మొత్తం 5 డబ్బాలు లేపుతా, ఇలాంటివి చేయకండి. అలాగే మందు తీసుకెళ్ళి 4 పెగ్గులు వేస్తే వస్తుంది, అవి కాదండి నేను చెప్పేది. మనశ్శాంతి కోసం ఏం చేయగలుగుతారో, మీ ఆనందాన్ని పెంపొందించుకునే విధంగా ఏం చేస్తారని మాత్రం ఆలోచించండి. రైట్, అది ఫస్ట్ మీ టైం. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వారానికి ఒక్కసారైనా ఏది ఎగ్జైట్ చేస్తుందో ఆ పని చేయండి. అది మీకు నచ్చిన ఏదో ఒక హాబీని వారానికి ఒక్కసారి తీసుకోండి. ఆ వారానికి ఒక్కసారి తీసుకోవడం వల్ల మిగతా వారం అంతా మీరు కొద్దిగా యాక్టివ్గా ఉంటారు. వెనక్కి తిరిగి చూస్తే స్కూల్ బ్యాగులు లేకుంటే మా పిల్లల ఫీజులు ఇవి తప్ప ఇంకేం కనపడట్లేదంటే మీకు లైఫ్ అండ్ సోల్ లేనట్టే. ఫస్ట్ ఆ పని ఇవి బేసిక్గా చేస్తే థింగ్స్ విల్ బీ ఓకే. సూపర్ అండి. యాక్చువల్లీ చాలా మందితో మాట్లాడాను, కానీ ఇలా ప్రతిదానికి ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇన్ని రకాలుగా మీరు యూ కెన్ సెల్ఫ్ ఛార్జ్, సెల్ఫ్ రీఛార్జ్ అన్నది ప్రాబబ్లీ నేను మీ దగ్గరే వింటున్నాను. చాలా 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 సంతోషంగా ఉంది. డెఫినెట్లీ మీ మోటివేషన్ పిల్స్ కావాలి మాకు, మా ఆడియన్స్కి. విల్ సూన్ ట్రై టు డూ యాజ్ మెనీ ఎపిసోడ్స్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.